భగవంతుడా, పద్మకేం కాకుండా చూడు స్వామి. ధర్మం నిజంగా ఉందని అంటే, దైవం నిజంగా ఉందని అంటే, న్యాయం అభేద్యమై ఉందంటే బోధి ప్రాణం, సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం అమేకమై విని ఉంటే బోధి ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శ్లోకమై. నానా, బీపీ చెక్ చేయండి. ఓకే, అదే లైవ్. ఈ జనం ప్రార్థనం నీకే భగవాన్. సార్, ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడు పద్మకి ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా? తనకేం కాలేదు కదా? అమ్మా చెప్పమ్మా, తనకి ఎలా ఉంది? పద్మ ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? కాంప్లికేషన్స్ ఏం లేవు కదా? ఏంటమ్మా ప్రియాంక, పద్మకిప్పుడు ఎలా ఉందో చెప్పండి. మా పద్మకేం కాలేదు కదా? పద్మ క్షేమంగానే ఉంది. నౌ షీఈ్ ఆల్ రైట్. నాకు తెలుసు పద్మకి ఏం కాదు. నాకు తెలుసు వదినా, పద్మ క్షేమంగానే ఉందంట, క్షేమంగానే ఉందంట. కానీ బేబీని కాపాడలేకపోయాం. పద్మకి మిస్క్యారేజ్ అయింది. ఏంటి ఏంటి మీరు చెప్పేది? అబార్షన్ అవడం ఏంటి సార్? మిస్క్యారేజ్ ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగే ప్రసక్తే లేదు. తను పిల్లల కోసం ఎంత అవస్థ పడింది. పద్మకి అలా జరగకూడదు. అసలు జరిగే అవకాశమే లేదు. తను 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 చాలా బాగా కేర్ తీసుకుంది. వదినా, అన్నయ్య, మీరైనా చెప్పండి, అలా జరగదని చెప్పండి. పద్మకి అలా జరగదు. అయినా తను టైంకి తిని టైంకి టాబ్లెట్లు వేసుకుంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. అయినా తనకెందుకు అలా జరుగుతుంది? డాక్టర్, అలా ఏం కాదు. ఒకసారి మళ్ళా మీరు చెక్ చేయండి ప్లీజ్. ఐఎమ్ సారీ. డాక్టర్,
చెక్ చేయమంటే వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. పద్మకి అలా జరిగి ఉండదు. ప్రియాంక, నువ్వైనా ఒకసారి చెక్ చేయమ్మా. నువ్వే కదా తనకి వారానికి ఒకసారి టాబ్లెట్స్ అన్ని రాసిచ్చావు. ఒకసారి చూడమ్మా ప్లీజ్, నా కోసం. ప్లీజ్ రే చంద్ర ఆగరా.